బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై కేసీఆర్ కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్నాయని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటరి ప్రతాప్ రెడ్డి, మాజీ ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్ మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ రిపోర్టులో అధికారులను తప్పించి కేసీఆర్, హరీష్ రావులనే దోషులుగా చూపించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని కొండపోచమ్మ సాగర్ను బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి వంటరి ప్రతాప్ రెడ్డి, దేవి రవీందర్లు సందర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఘోష్ కమిషన్ కాళేశ్వరం విచారణలో ఎలాంటి తప్పిదాలు జరగలేదని తేలినా కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపుతో సీబీఐ విచారణ కోరిందని వారు ఆరోపించారు. ప్రజల్లో తమకున్న స్థాయిని నిరూపించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్సీ కవిత పేరుతో కేసీఆర్, హరీష్ రావులను ఇబ్బందులు గురి చేయడం సరికాదన్నారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు గుణపాఠం చెప్తారని, బీఆర్ఎస్ పార్టీనే ప్రజలు గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. రైతును రాజును చేయాలి, రైతు ఆత్మ గౌరవంతో బతకాలి, ఆత్మహత్యలు లేని తెలంగాణ కావాలి అని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి అలాంటి సందర్భంలో కాంగ్రెస్, బీజేపీ ఇద్దరు ఒక్కటై, కాంగ్రెస్ బీజేపీ 2 పార్టీలు ఒక్కటైపోయి కేసీఆర్ గారి కుటుంబాన్ని, హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, వాళ్ళ కుటుంబం మీద, తెలంగాణ వాదం మీద, ఇలా బీఆర్ఎస్ పార్టీ మీద కాంగ్రెస్, బీజేపీలు పనిచేస్తున్నాయి. మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం 3 బ్యారేజీలలో 2 పిల్లలు కుంగినాయని రాష్ట్రం మొత్తం తెలుసు. తెలంగాణ ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ కావాలంటున్నారు. మరి ఏ విధంగా కేసీఆర్ కుటుంబాన్ని నష్టం చేయాలి అనేటువంటి దురాలోచనతో ఇవాళ కాళేశ్వరం మీద ఘోష్ కమిషన్ వేసిరు. ఘోష్ కమిషన్ కూడా కావాలని చెప్పి అధికారులందరినీ తప్పించి ఒక కేసీఆర్ని, ఒక హరీష్ రావుని ఇరికించే ప్రయత్నం చేసింది. ఎలాంటి బెనిఫిట్స్ రాలేదు. ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేదేమీ లేదు. కాబట్టి దీన్ని సిబిఐకి అప్పచెప్పి చేతులు దుడుపుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేశారు. మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ కేసీఆర్ గారి మీద చేస్తున్నటువంటి ఆరోపణలు వాస్తవాలు కాదు అన్నటువంటి సంగతి కూడా అందరికీ తెలుసు. తెలంగాణ ప్రజల మీరు ఆలోచించండి, తెలంగాణ విద్యార్థులు ఆలోచించాలి, తెలంగాణ